ఏది ఏమైనా కొన్ని బలమైన విలువైన సంగతులు వినడం మనకు అవసరం. మనకు సుపరిచితమైన వాక్యాలలో ఈ సువార్తల యొక్క ప్రారంభ వచనాలు మనకు సుపరిచితమైనవి. ఇక ఈ క్రిస్మస్ ఈవెంట్లో అనేక మంది వాటిని పద్యాలు బట్టి పట్టినట్టు కూడా చెప్పేస్తారు. వాక్యాలు నేర్చుకుని చెప్పే పిల్లలు కొందరైతే ఆ వాక్యాలు చెప్పకపోతే అది క్రిస్మస్లా మాకు అనిపించలేదని అనే సీనియర్స్ కూడా చాలామంది ఉంటారు. ఇవన్నీ కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలలోనికి వచ్చిన వెంటనే వెలువరింపబడిన ఒకే ఒక్క మాట ఉంది. ఆ మాటతో మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మనందరికీ తెలుసు, గొర్రెల కాపర్లు భయంకరమైన ప్రభుత్వం హేళన చేస్తున్నప్పుడు, ఏలికగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలైన సామంతులను కూడా కనీసం లెక్క చేయని ఆ రోమా ప్రభుత్వం కింద ఈ గొర్రెల కాపుర్లు పనిచేస్తున్నారు. అందరూ జనాభా లెక్కలకు వెళ్ళారు, కానీ గొర్రెల కాపర్లు జనాభా లెక్కలకు వెళ్ళలేదు కాదు, వారు లెక్కల్లో లేరు. ప్రభుత్వం వారిని పెద్ద పట్టించుకోదు, వాళ్ళకి రాయితీలు ఇవ్వదు. అలా వెళ్ళలేనప్పుడు గవర్నమెంట్ వారిని గుర్తించకపోయినా దేవుడు వారిని గుర్తించాడు, దేవుడు వారిని ప్రేమించాడు. అందుకే ముంగుర్తు వర్తమానం వాళ్ళకు ఒక మాట మాట్లాడి అందులో ఒక మాట మనకి అర్థవంతంగా మాట్లాడాడు. ఈ భూమి మీద మనుష్యులకు సమాధానం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, దేవుణ్ణి నమ్ముతున్న ఆయన ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. నేను అడుగుతున్నాను, ఏమి సమాధానం? సమాధానం అని మనం చదువుకుంటున్నాం, మనకి ఏం సమాధానం లేదు. అత్తా కోడళ్ళక ఏమి సమాధానం లేదు. యజమానుడు దాసులక ఏమి సమాధానం లేదు. ఏలుతున్న ఏలుకులకి సామాన్యమైన మనుషులకి సమాధానం లేదా ఈ సమాజంలో రోజు రోజుకి ఎక్కువ అవుతున్న ఈ క్రైమ్ రేట్లో సమాధానం లేదా? ఏ సమాధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మనం పెట్టుకుంటున్న మన అపరాధాలు, అంటే మన స్వయంకృత అపరాధాలను గూర్చిన విషయాలు ఎత్తట్లేదు ఆయన. ఏమి సమాధానం కావాలి అంటే, దేవునికి మనుషులకి సమాధానం లేదు. మహాగాధం ఏర్పడింది. నరుడు ఎవడు చూసినాను బాల్యం దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఎవడ చర్యలు చూసినా దేవునికి విరుద్ధముగా ఉన్నాయి. ఆదాము స్వభావం దోబూచులాడుతూనే వస్తుంది కూడా. అలాంటి మనుష్యులు దేవునితో అన్ని విధాలుగా సంబంధాలు తెగిపోయాయి. ఆత్మీయంగా తెగిపోయారు, భౌతికంగా తెగిపోయారు, రక్షణలో తెగిపోయారు. ఒక్క దేవుడితో సమాధానం లేదు. ఈ భూమి మీద మనకు అతిపెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే ఆ దేవుడే మనకు శత్రువు. గుర్తుపెట్టుకోండి, దేవునికి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఒకప్పుడు పిల్లలుగా పిలువబడిన మనమే ఆయనకి శత్రువుని. గుర్తుపెట్టుకోండి, మనకి ఆయనకి కనిపించని వైరం ఉంది, మనకి ఆయనకి సమాధానం లేని వైరం ఉంది. ఎప్పుడైతే ఆయనకి మన విరుద్ధంగా బతకడం ప్రారంభించామో, మన జనకులు ఆదాము అవ్వల దగ్గర నుండి ఆయన ఉగ్రతను ఎదుర్కోవడానికి మానవాళ్ళు సమాధానం లేక తిరుగుతుంది. అలాంటి టైంలో ప్రవక్తలు గొంతెత్తరిశారు. అలాంటి టైంలో నీతిమంతులు ఆర్తనాదనాలు చెల్లించారు. అలాంటి టైంలో మేధావులు అనుకున్న వారు గుండెలు బాదుకున్నారు. అయ్యో, దేవునితో మమ్మల్ని సమాధానపరిచే నాదుడేటి? మేము పుణ్యకార్యాలు చేస్తున్నాం, రాచకార్యాలు చేస్తున్నాం, మేము దేవునికి నచ్చుతామనుకున్నా మేము ఏమాత్రం దేవుని ఎదుట బాలేదని మాకు అర్థమైందని భక్తులు వాపోయారు. మా పెదవులు అపవిత్రమైనవి అన్నారు, మా కార్యములు మురికి గుడ్డల వంటివి అన్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాం అనుకున్నాం, కానీ నీ కనుసన్నల్లో మమ్మల్ని మేము కొలుసుకునేసరికి మేము బాలేదని మాకు అర్థమైంది ప్రభువా అని ఏడ్చారు వాళ్ళు.
వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది, ప్రభువా మమ్మల్ని కాపాడేది ఎవరు, మమ్మల్ని రక్షించేది ఎవరు. ఎప్పుడైతే ఈ బాధను వ్యక్తీకరించారో ఆ బాధను ప్రార్థనలో వెలువరించారు. ఆ బాధను వక్తలు వారి వర్తమానాల్లో వెలువరించారు. ఇక గాయకులు అంటారా, సంగీతకారులు అంటారా, కవులు అంటారా, వారి పద్యాల్లో ఈ నిగూఢమైన బాధను లిటరేచర్ క్యాండిల్ వెలిగిస్తారు. ఏంటి దీనికి ఆత్మీయమైన సంకేతం ఏంటంటే బేస్ రిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఆత్మీయమైన వ్యాఖ్యానం ఉంది. వ్యాఖ్యానం అంటే వక్తలు చెప్పిన వ్యాఖ్యానం అంటే ఒకరిని ఒకరు మనం ఇలా ఆత్మీయంగా వెలిగించుకోవాలి అని ఒక సంకేతం. అది బ్యూటిఫుల్ ఇమేజ్. అయితే సేవకుడు వెలిగించకుండా కొంతమంది వెనకాల నుండి వెలిగించేశారు. సేవకుడికి డౌట్ వచ్చేసింది, ఒరే మేము వెలిగించకుండా మీరు వెలిగించేశారంటే మీకు అగ్గిపెట్టి ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడిగాడు. మీకు ఏమర్థమైంది? అగ్గిపెట్టు కూడా ఇట్టు తిరుగుతున్నారంటే ఇంకా భక్తులు. అది కాబట్టి బైబిల్ క్యారీ చేయండి. అగ్గిపెట్లు మొబైల్ కాదు. క్రిస్టియన్ సభకి బైబిల్స్ ఉండాలి, బైబిల్ చూడాలి. ఒకవేళ ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా, ఏ మొమ్మాటం లేకుండా పక్కోళ్ళు బైబిల్ చూడండి. చూపించాను కొంచెం, వాళ్ళకి చూసి కాపీలు ఇంకా అలవాట్లు పోలేదు, కొంచెం చూపించి. ఎందుకంటే నేను కథలు చెప్పలేను, ఉన్న వాక్యాన్ని వివరించగలను. నేను వివరిస్తున్నప్పుడు మీరు వాక్యాన్ని చూడకపోతే మీకు ఏమర్థం? కనుక వాక్యం చూడాలి. చూద్దాం. ఇక కీర్తనల గ్రంథం 49వ కీర్తన. కీర్తనల గ్రంథం 49వ కీర్తన మొదటి వచనం చూడండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఆగుదా. వాక్యములో ఏదన్నా రెఫరెన్స్ మనం కదిపితే దాని చుట్టూ ఒక నేపథ్యం ఉంటుంది. నేపథ్యం అంటే దాని చుట్టూ ఒక పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకున్నప్పుడే వాక్యము మనతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. దాని పరిస్థితులు తెలుసుకోకుండా వాక్యాన్ని మనం చదివామనుకోండి, గుడ్డెద్దట ఎందులో పడిందట అలా అయిపోతుంది వ్యవహారం. సందర్భం ఉంటుంది వాక్యానికి. మనం ఏ వాక్యం చదివినా సందర్భం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే వర్తమానానికి కూడా ఒక సందర్భం ఉంది. సందర్భం క్రిస్మస్ అనే సందర్భం నడుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భానికి తగిన సందర్భం ఒకటి ఉంది. ఆ చుట్టూ ఏం జరుగుతుందో సందర్భాలు తెలియాలి. సందర్భాలు తీసేసి శిలక జ్యోతిష్యం తీసినట్టు, కార్డులు తీసినట్టు వాక్యాన్ని తీసామనుకోండి, మొత్తం ఎటకారం అయిపోతుంది. దేవుని దృష్టికి ఎలా ఉంటుందో తెలుసా? పరలోకపు దృష్టికి, సమాజం దృష్టికి ఎటకారంగా, కామెడీగా నిలిగిపోతుంది. ఒక ఉదాహరణ చెప్పనా? ఇలాగే సందర్భం లేకుండా ఒకడు వాక్యాన్ని అడ్డంగా ఉపయోగించడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిదానికి వాక్యాన్ని ఉపయోగించేస్తున్నారు. ఎవడో గుండె గీయించుకున్నాడట. ఆ గుండె గీయించుకున్న తర్వాత ఈ గుండెని ఎటకారాలు ఆడతారు కదండి స్నేహితులు. రే గుండేంట్రా అన్నారట. గుండంటే గుండేరా అన్నారట. అంటే గుండెంత గీయించుకున్నావురా, పెద్ద భక్తుడు నువ్వు, గుండు ఎవ్వరు, నువ్వు కూడా గుండ్లకి ఎంత వింటరా అన్నారు. ఏయ్ బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా అన్నాడు. ఏంట్రా అన్నారు. నున్నని గుండు యెహోవాకి ఇష్టమనం తెలుసా అన్నాడు. నిజంగానే ఉంది ఆ మాట బైబిల్లో. సామెతలు 11వ అధ్యాయం, ఇంటికి వెళ్తారు చదవండి. సామెతలు 11వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? నున్నని గుండు యెహోవాకి ఇష్టమని. ఈ గుండుకి ఆ గుండు రిఫరెన్స్ చూపించాడు. నా మాట మీకు అర్థమవుతుంది? అందరు నోటి మీద ఎవరే గుండుందిరా నిజంగానే అనుకున్నారు. నేను ఒక మాట చెప్పిన, ఈ గుండుకి అర్థం కాని ఒక మాట చెప్పిన, ఈ గుండు ఆ గుండు కాదు, అసలు ఆ గుండుకి ఈ గుండుకి సంబంధం. గుండు మాటలు ఇవన్నీ నేను. ఈ గుండుకి ఆ గుండుకి సంబంధం అక్కడ ఏముంటుంది? ఇదిగో సరి అయిన గుండు,
యెహోవాకి ఇష్టం. సరైన గుండె అంటే నొనను గుండెని కాదు. సరి అయిన గుండె అంటే కాస్త నేపథ్యం తెలియాలి. నేపథ్యం అంటే ఒకప్పుడు తూకాలు వేసేవారు చూసారా, కేజీ రాళ్ళు, అర కేజీ రాళ్ళు, వాటిని గుండెల్లో ఉండేవి, రౌండ్ గుండ్స్, వాటిని తూకపు రాళ్ళు అంటారు. అక్కడ మీరు చూడండి, తూకానికేసే సరి అయిన గుండె అంటే తూకం రాయి అని అర్థం. అది ఈ గుండె నట్టుకెళ్ళి ఏ గుండె కట్టాడు చెప్పండి. అది సందర్భం లేకపోతే ఇలాంటి గుండె మాటలు అన్నీ వస్తాయన్నమాట. అందుకే మనం ఏ వాక్యాన్ని కదిపినా దానికి ఒక సందర్భం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కీర్తన కదిపాం, దీనికి ఒక సందర్భం ఉంది. క్రిస్మస్ ఆర్తనాదనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో ఇది ఒక సందర్భం ఉంది. ఏముంది ఈ సందర్భం అంటే, ఎవరో రచయితలు ఉన్నారు, ఆ రచయితలు పరిశుద్ధాత్మ ప్రేరణతో సమాజాన్ని ముఖం మీద ఏలెట్టి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్నది చిన్న మాట కాదు, యూనివర్సల్గా మాట్లాడుతున్నారు, సార్వత్రికంగా మాట్లాడుతున్నారు, సర్వజనాలతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సర్వజనులారా ఆలకించుడి, మీరు సామాన్యులైన సామంతులైన ధనుకులైన దరిద్రులైన లోకంలో ఉన్న మీరందరూ చెవి ఒక్కటి. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఇదే మాట మీ 4 రోడ్ల జంక్షన్లోకి వెళ్ళి నువ్వు నిలబడి అందరు నా మాట వినండ్రా అంటే వింటారా? చెప్పండి. ఇదే మాట మీకు మీకు అడ్డా ఉంటుంది, రచ్చబండ అడ్డా ప్రతి ఊరికి ఉంటుంది. ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ నిలబడి అందరు నా మాట వినండ్రా అంటే ఏమంటారు? పని చూసుకోరా అంటారు. రే అందరు నా మాట వినండ్రా, ఆగండ్రా అంటే ఏమంటారు? మేము ఆగం, నువ్వు అడ్డు లేకపోతే నీ మీదకి రావడానికి కూడా ఆగం. లెగుతావా లెగవా? నేను అడుగుతున్నాను, ఇనేమంటే ఇనేసేంత మనుషులు మంచోళ్ళా అండి? వంకరోళ్ళు. తల్లిదండ్రుల మాటినే పిల్లలు లేరు, వంకర్రి. భార్య మాట భర్తనడు, భర్త మాట భార్యనదు, గురువుల మాట శిష్యులనరు, శిష్యుల మాట గురువులనరు. అసలు కమ్యూనికేషన్ ఎక్కడ ఏడిసిన సమాజానికి వినరు. ఈరోజు ఒక రెక్లెస్ యాటిట్యూడ్ ఉంది. ఎవరి మాట ఎవరింటారు చెప్పండి? వినరు. అక్కడ వరకు ఎందుకండి, ఆదివారం నాడు సేవకులు నిలబడి రఫ్ అండ్ టప్గా మీ ముఖం మీద ఏలు పెట్టి మీ పాపాన్ని ఖండిస్తే మీరు వింటారా చెప్పండి? నా ముఖం మీదకి ఎడుతున్నాడండి అత్తమాల ఏలు, మానేలు అనుకుంటున్నాను అంటమ్మా. వినరు. ఈరోజు అందరు నా మాట వినండి అంటే ఎవరింటారు? వినరు. మంచి చెబితే వింటారా? వాక్యం చెబితే వింటారా? దేవుడు ఎలా చెప్పమన్నాడంటే వింటారా? వినరు. 10 మంది కాదు, కనీసం 4 నిలబడి వినరు. కానీ మీరు బయటికి వెళ్ళి చూడండి, ఎలక్షన్ వార్ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్ ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్ ఫేవర్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రచారకర్తలు వస్తారు, పాలిటిక్స్ ఎక్కడి నుంచి, మన పంచాయతీ దగ్గర నుంచి స్టేట్ దగ్గర నుంచి సెంట్రల్. వీళ్ళు మాట్లాడే మాటలు మీరు చూసారా? జనాలు తెగిన్నేస్తుంటారు. ఆ సెంటర్లోకి వస్తారు. ఈ సెంటర్లోకి వచ్చిన కొంతమంది, నాకు విచిత్రం ఏంటి చెప్పినా, అందరూ అలా లేరు, మంచి నాయకులు ఉన్నారు, కానీ నిశానీ బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళు నిలబడి మాట్లాడుతుంటారు, మాట్లాడి ఇలాగ అంటుంటారు. ఏమంటారు చెప్పినా, అదిగో అలాగండి ఎలాగండి సార్, మాట్లాడండి సార్ అంటే వాళ్ళకి మైక్ ఇస్తారు. మైక్ ఇచ్చిన వెంటనే తెగ మాట్లాడేస్తుంటే ఒక్క ముక్క అర్థమవుతుంది మనకి. కార్యకర్తలు ఉంటారు కానీ కార్యకర్తలు, ఏ కార్యం లేని వాళ్ళందరూ కార్యకర్తలు. ఏం పని చేయరు, కార్యం అదే కార్యం వాళ్ళకి. ఈ కార్యకర్తలు వచ్చి నియోజకవర్గం ప్రజలారా అనగానే కొట్టండ్రా అంటారు. ఆ రోజుల్లో మా నాయకుడు కొట్టండ్రా అంటారు. ఆ రోజుల్లో మా తాతయ్య గారు కొట్టండ్రా అంటారు. ఆ రోజుల్లో మా బావగారు, ఆ రోజులని చెప్పడమే తప్ప ఈ రోజుకు ఉపయోగపడి ఏం చెప్పరు. ఆ రోజుల్లో అడుగుతున్నాను. వీళ్ళకి కనీసం మేనిఫెస్టో చెప్పరు, కనీసం వాళ్ళ వాగ్దానాలు కమిట్మెంట్లు ఏవో చెప్పరు, కొన్ని జీవోలు చెప్పరు, నెక్స్ట్ డేట్ చెప్పరు, బడ్జెట్ చెప్పరు, నిత్యావసరాలు గొడవలు చెప్పరు, ఏమీ చెప్పరు. కానీ ఏం చెప్పకపోయినా అతను మైకెట్టుకుంటే 100 మంది అక్కడ నిలబడతారు. ఎలా నిలబడుతున్నారు? అది క్వశ్చన్. నాకు వినందంటే అంత మాటలు అడుగుతున్నా, ఏమీ చెప్పడం రాని ఆ వ్యక్తి మాటలు ఎలా వింటున్నారు? పవర్ ఉందా కనుక వింటున్నారు.
జనాలు అందరు నా మాట వినంటే వినరు. మరి ఎవడ మాట వింటారు? మాట్లాడడం రాకపోయినా ఆ వ్యక్తి మాట ఎందుకు వింటున్నారంటే అతని వెనకాల అధికారం ఉందగనక వింటున్నారు. అంటే అధికారాలుంటే ఏం మాట్లాడినా జనాలు చెప్పండి వింటారన్నమాట. మరో మాట చెప్తా. ఈ అధికారాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే, కొంతమంది ప్రమాణ స్వీకారాలు చేయిస్తాడు గవర్నర్, ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు కిందోళ్ళని పెద్దోళ్ళు. ఈ ప్రమాణ స్వీకారంలో వీళ్ళు ఏమంటారు చెప్పనా, సార్వభౌమ అధికారం అనలేరండి. మీరు చూసారు లేదో, సార్వభౌ అంటున్నారు, సార్ అంటున్నారు, సార్వభౌమాధికారం అనలేకపోతున్నారు. నేను అంటున్నాను, ఆర్టికల్లో వీళ్ళు మెన్షన్ చేయలేకపోతున్నారంటే వీళ్ళని జనాలు ఎలా గెలిపించారు, ఈ ఓటింగ్లు ఏంటి అని అడుగుతున్నాను. అసలు ఎలా ఫాలో అవుతారు? పవర్ ఉంటే ఫాలో అవుతారు, అధికారం ఉంటే ఫాలో అవుతారు, పదవులు ఉంటే ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాకపోయినా ఫాలో అవుతారు. ఒక ఆయన వచ్చాడు ఆ మధ్యకాలంలో వేగంగా తిరిగాడు, అంతకుముందు మరొక ఆయన వచ్చాడు, ఆయన తిరిగాడు, ఈయన తిరిగాడు, ఇద్దరు తిరిగి ఏమన్నారు చెప్పినా మనకు ఉపయోగపడి ఒక మాట చెప్పలేదు. ఏమన్నారంటే బ్రాండ్ మార్చేస్తాం కంగారు పడకండి అన్నారు. బ్రాండ్ అంటే బ్యాచ్కి తెలుస్తుంది. బ్రాండ్ అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా పాత బ్రాండ్ తెచ్చేస్తాం కంగారు పడకండి అంటున్నారు. అంటే ఈడొచ్చేమో కొత్త బ్రాండ్లు తెచ్చాడు, ఆడొచ్చేమో పాత బ్రాండ్లు తెచ్చాడు. మొత్తం మీద మా కిడ్నీలు తినేయడానికి బతికారు మీరు. సంపూర్ణ నిషేధం అంటారు. ఏ నిషేధం చేయరు, ఎందుకంటే సంపూర్ణ నిషేధం చేస్తే సగం గవర్నమెంట్ దేని మీద నడుస్తుందో చెప్పనా? బడ్జెట్ బ్రాందీ మీద నడుస్తుంది. సగం జీతాలు దేనిలో తీసిస్తారు చెప్పనా? ఇదిగో ఈ ట్రెజరీ ఎంత దానిలోంచి వస్తుంది. వచ్చిన వాళ్ళు మనకు అది ఇస్తాం ఇది ఇస్తామని లేరు. కంగారు పడకండి, పాత బ్రాండ్లు మళ్ళీ తెచ్చేస్తాం, బాధపడకండి, భూమి తీసేస్తాం అన్నారట. వాళ్ళకి అర్థమవుతాయండి ఈ భాషలన్నీ. ఇవాడు అడుగుతున్నాడు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్న వారికి వేల మంది ఎలా వస్తారు. ఆ పాలిటిక్స్లో ఉన్న పవర్ అలాంటిది. అంటే ఈ సమాజంలో అధికారాలు ఉంటే వస్తారు. ఇది మీకు అర్థమైతే చెబుతున్నవాడు బాగా వినండి. సర్వజనులు వినాలట, అందులో సామాన్యులు వినాలట, సామంతులు వినాలట, చిన్నోళ్ళు వినాలట, పెద్దవారు వినాలట, అందరూ వినాలట. వినండి అని అంటున్నాడంటే, అంటున్నవాడు అంత కమాండ్ చేయగలుగుతున్నాడంటే ఎవరైనా ఈజ్ ఎ కమాండర్. ఎవరైనా జవాన్, ఎవరైనా సైనికుడు, ఎవరైనా ప్రభు పక్షమున ప్రభుత్వం పక్షమున పనిచేస్తున్న ఒక అధికారి ఆయన. అందుకే ఆ కమాండ్ చేయగలుగుతున్నాడు, అందరినీ నిలబెట్టగలుగుతున్నాడు. అందరూ నా మాట వినండి అని ఎలా అనగలుగుతున్నాడు? వాళ్ళ అధికారులు వాళ్ళు. అంటే ఈ కీర్తన రాసినది, ఈ రచన రాసినది వీళ్ళ అధికారులు అంటే ఎస్, వీళ్ళ ప్రభుత్వ అధికారులు ఈ రచన రాస్తారు. అందుకే వాళ్ళ సర్వలోకాన్ని అటెన్షన్లోకి రమ్మంటున్నారు. ఇంతకీ ఎవరు? ఆ చిన్న అక్షరాలు రాశారు చూడండి పైన, కోరాహు కుమారులు ప్రధాన గాయకునికి రాసిన గీతము. ఇప్పుడు ప్రశ్న, కోరాహు అంటే చూసారు, అన్ని ప్రశ్నలే మనకి. కోరాహు అంటే చిన్న చరిత్ర, బ్రీఫ్గా అవుట్లైన్స్. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తీలో బానిసలుగా ఉన్నారు. అరిశారు, ఏడ్చారు, సరైన తిండి లేదని బాధపడ్డారు. మోకాళ్ళు అరిగేలా ఆ పితరులందరూ యెహోవాకు రమ్ము కొట్టారు. ప్రభువా మాకు ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి ప్రభువా. వాళ్ళ ప్రార్థనకి జవాబుగా ఫ్రీడమ్ ఫైటర్ వచ్చాడు, ఆయనే మోజెస్ వచ్చాడు. ఒక ఫైట్ లేదు, ఒక వార్ లేదు, మిరాకిల్స్ చేస్తూ నైటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశాడు. పండగ చేసుకుని పాట పాడుకుంటే రాత్రికి రాత్రి స్వతంత్రం వచ్చేసింది. ఆ నాయకుడు అలా నడిపించుకుంటూ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరేబే ఎడార్లో ఉన్న సేనాయి బంజరు భూమి వరకు వచ్చే సమయానికి, సేనాయి దీపకల్పానికి వచ్చే సమయానికి కొంతమంది తిరగబడిపోయారు. ఆ తిరగబడిపోయిన వారిలో 250 మంది ఉన్నారు. ఆ 250 మందికి ఒకడున్నాడు వంకరోడు, అతగాడి పేరు కోరాహు. చరిత్ర అర్థమవుతుందా? అంటే కోరాహు అంటే ఎవరు?
ఇక్కడి నుంచి పూర్వ చరిత్రకు వెళ్ళిపోతే మోసే కాలంలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కోరాహు. ఆ కోరాహు మోసే మీద తిరగబడ్డాడు. ఇంతకీ ఈ కోరాహు ఎవరంటే ఇంకా కొంచెం డీటెయిల్గా మనం ముందుకెళితే మోసే గారి బాబాయ్ గారి అబ్బాయి. ఎవరు? కోరాహు అంటే దగ్గరోడే. నీకు మాట చెప్పనా, మనల్ని బాగా వెనకాలండి ఎన్నిపోటు పొడి చేసేది ఎవరో చెప్పనా? గుడ్డు గుద్దెట్టుకోండి. ఇన్ని ఎదురింటోళ్ళు పొడరు, పక్కింటోళ్ళు పొడరు. చెప్పండి, మన ఇంటి అనుకున్న వాళ్ళే పొడిచేస్తారు. మళ్ళీ ఎవరో దెబ్బ కొడతారు చెప్పిన, ఎవరెవరో ముక్కు మొహం తెలియనోడు కొట్టడు, క్లోజ్ ఫ్రెండే. చెప్పండి, క్లోజ్ చేస్తాడు. మంచి స్నేహితులే చెడు కూడా ఆడతారు. అంటే మనము అనుకున్న వారే మనకు పెద్ద శత్రువులై కూర్చుంటారు. మోసేకి కూడా సంఘటనగా ఎవరు తయారయ్యారు తెలుసా? బాబాయ్ గారు అబ్బాయి, అంటే వరుసగా తమ్ముడు అవుతాడు. ఆ తమ్ముడే తిరగబడ్డాడు. ఏమని తిరగబడ్డారు? నువ్వు ఒక నాయకుడివి, నీకు 200, నువ్వు ఒక నాయకుడివి, నీ మాట మేము వినాలి, నువ్వు చెప్పిన కాడ మేము దూపాలు వేయాలి, నువ్వు సంఘం మీద నువ్వు చెప్పినట్టల్లా మేము చేయాలి. రామగాక రామ మోజెస్, మాకు కూడా టీం మెంబర్స్ ఉన్నారు, మాకు కూడా ఓటింగ్ ఉంది, మాకు కూడా బలిపీఠాలు ఉన్నాయి, మేము కూడా ప్రత్యేక స్థలాలు కట్టుకున్నాం, మేము రమ్మన్న కాడికి రాము, నీ దిక్కున్న కాడ చెప్పుకో, అసలు నీ మాట మేము వినమన్నారు. అందులో కోరాహు ఏమంటారు అనగాని 250 మంది ఈ శిష్యగణంగా ఉన్నారు. ఎవరికి? కోరాహుకి. గురువుగారు మీరు ఏదంటే అదే అన్నారు. వీళ్ళందరూ ఎవరో చెప్పినా సెల్ఫ్ బ్యాచ్ అనమాట. సెల్ఫ్ అంటే తెలుసు కదా, నాది 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 అనే సెల్ఫ్ నుంచి పుట్టిందే సెల్ఫీ. సెల్ఫీలు వచ్చాగా ఇప్పుడు, సెల్ఫ్ నుంచి వచ్చిందే సెల్ఫీ. సెల్ఫీ అంటే ఏంటి చెప్పినా, ఒకప్పుడు ఫోటో తీస్తే ఇలా నిలబడండి, కొంచెం మెల్ల అలా పెట్టి కొంచెం నవ్వండి అని ఒకడు తీసేవాడు పద్ధతిగా మనకు ఫోటో. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆడు బాగుంటే చాలు నొక్కేసుకుంటాడు అంతే. పక్కనోడు గోక్కుంటున్నాడు, పక్కనోడు ముక్కులు వేలేట్టుకున్నాడు, అనవసరం వాడికి. ఈడు ఎడతాడు, ఈ నవ్వేసుకుంటాడు, తీసేసుకుంటాడు అంతే. దాన్ని సెల్ఫీ అంటారు. ఈ సెల్ఫీ తయారయ్యారు మోసే కాలంలో. ఎవరు? వీళ్ళు అదో రకంగా ఉంటారండి. వాళ్ళకి వేయాల్సిన పీటలు ఈగిపోయినా అదో రకంగా ఊగిపోతారు. అలా ఊగిపోయాడు కోరాహు. రామ్, నీ మాటను అన్నాడు. మోజెస్, నువ్వు పక్కిలరా బాబు, 250 మంది ఇలా పక్కకు రండి, మీకు సెల్ఫీ ఇస్తానన్నాడు దేవుడు. ఒకే ఒక్క లాస్ట్ సెల్ఫీ దేవుడు పైనుంచి తీయలేదు. చెప్పండి, కింద నుంచి తీశాడు. కింద నుంచి ఏం తీశాడు? భూమి ఇడిపోయింది, 250 మందిని మింగేసింది, చచ్చిపోయారు. అక్కడ చనిపోయిన తర్వాత అప్పుడు బాగా వినండి, వీళ్ళు ఎప్పుడు చనిపోయి ఎర్ర సముద్రం దాటేసాక చనిపోయారు. వీళ్ళు ఎప్పుడు తిరగబడ్డారు? ఎర్ర సముద్రం దాటాక తిరగబడ్డారు. మరి ఎర్ర సముద్రం ముందు ఎందుకు తిరగబడలేదు? ఎర్ర సముద్రం ముందు తిరగబడితే ఎర్ర సముద్రంలో కొట్టిపోతారు. నాయకత్వం ఎప్పుడు అవసరం ఉండదో చెప్పనా? అప్పటి వరకు బాగుంటారు, అన్నీ సమకూరాకే నువ్వు మాకు వద్దు అంటారు. పచ్చడి మెతుకులు తిన్నప్పుడు బాగానే ఉంటాం, కూరలు వండుకున్నప్పుడు గొడవలు వచ్చేస్తాయి. పాకలు ఉన్నప్పుడు బాగానే ఉంటాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టుకుని ఏసీలు పెట్టుకున్నప్పుడు గొడవలు వచ్చేస్తాయి. ఏసీలో ఇటు వచ్చేస్తుంటుంది మనకి గొడవలు. సామాన్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, ఎదిగినప్పుడే గొడవలు వస్తాయి. వీళ్ళు కూడా ఎప్పుడంటారు చెప్పినా, ఐగుప్తీలు ఉన్నప్పుడు నాయకత్వం గొడవ లేదు, ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు నాయకత్వం గొడవ లేదు, ఫరో తవురుకు వస్తున్నప్పుడు నాయకత్వం గొడవ లేదు. అన్నీ దాటేసి ఇక కొన్ని దినాలలో ఇక కానాను భూభాగానికి వెళతామనుకునే సమయానికి నాయకత్వాలు గుర్తొచ్చేసి, ఎర్ర సముద్రం ముందు ఎందుకు అనలేదు అంటే ఎవడు రాడు. ఓ మాట నేను చెప్పనా, మీకు తెలంగాణలో ఎవరైనా చుట్టాలు ఉంటే అడగండి, అక్కడ సామెత ఉంటుంది. సామెత చెప్పిన, ఏటు మల్లన్న బోడు మల్లన్న సామెత ఉంటుంది. ఏటి మల్లన్న బోడు మల్లన్న సామెత అంటే, ఏటి మల్లన్న బోడు మల్లన్న సామెత చెప్పిన, ఈ నది మీద దాడి ఒకప్పుడు కమ్యూనికేషన్ ఆ ఊరికి ఈ ఊరికి జరగాలంటే మధ్యలో తెప్పలు వేసుకుని దాటించేవారు కదండి. తెప్పలో చిన్న చిన్న బోట్లు వేసి దాటించేవారు. ఈ దాటిస్తున్నప్పుడు జనాలు ఇటు నుంచి ఇటు దాటిస్తే ఈ నదిలో అట ఈ జనాలు ఈ తెప్పెక్కి ఈ ఏటి మల్లన్న అంటే ఆ నడిపింతడు చూసారా, ఆయన్ని పొగిడేసేవారట. మల్లన్న సూపరు, మల్లన్న సూపరు, మల్లన్న వీరుడు, మల్లన్న సూర్యుడు, మల్లన్న అది, మల్లన్న ఇది, మల్లన్న తోపు, మల్లన్న తురుము, ఇక రకరకాలు అనేసారు. ఎందుకంటే ఇప్పుడు దాటించాలి కదా, మరి దాటేసాక దిగేశారు. ఇంకా ఆ పద్యం అలవాటు అయిపోయిన మల్లన్న కుర్రోలు అన్నారు,
మల్లన్న సూపర్, మల్లన్న వీరన్, మల్లన్న మా బోడు మల్లన్న అన్నారు. అదేంటి నాన్న ఇందాక మల్లన్న సూపర్, అది ఇందాకరా దిగేసాం ఇంకా అవసరం లేదన్నారట. మరి ఇదే బోడు మల్లన్న ఏటి మధ్యలో ఉన్నప్పుడు అంటే చెప్పండి, ఒడ్డు దిగేసిన తర్వాత మల్లన్న బోడి మల్లన్న అన్నారు. ఇప్పుడు ఒడ్డు దిక్క ముందు నదిలో అంటే ఒక్కడు ఒడ్డుకు రాడు. మల్లన్న బోడి మల్లన్న అంటే చొక్కలు కనబడిన ఒక్కొక్కడికి. ఇలాగే జనాలు కూడా ఎర్ర సముద్రానికి ముందేం మాట్లాడలేదు. ఎర్ర సముద్రం ముందు మాట్లాడితే ఫరోతో పాటు ఈ 200 మంది అప్పుడే కొట్టుకుపోతారు. సరే జరిగింది. మన దేవుడు ఎంత మంచోడంటే, ఈ ఫరో తర్వాత ఎర్ర సముద్రం పాయలు తర్వాత వీళ్ళు తిరగబడడం, జనాల్లో ఈ పాయలు రావడం, ఆ తర్వాత కోరహు చనిపోవడం, చనిపోయిన తర్వాత కోరహు ఒక్క సంతతి మిగిలిపోయారు. కోరహుకు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. మన దేవుడు తండ్రికి వేసిన శిక్ష పిల్లలకు వేయలేదు, తన భార్యకి వేయలేదు. ఎందుకంటే అతగాడి ఏడ్చిన నీచమైన బుద్ధిలోకి ఈ పిల్లలు చేతులు కలిపేంత చెప్తున్నాను నేను. రాను 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 ఈ పిల్లలు ఏమయ్యారంటే పెద్ద జనాంగం అయిపోయారు. ఈ పెద్ద జనాంగం అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక మంచి రాజు పరిపాలిస్తున్నాడు. వీళ్ళ జాతి డెవలప్ అయ్యే సమయానికి ఇశ్రాయేలు జాతిని మంచిగా పరిపాలిస్తున్న ఒక మంచి రాజు వచ్చాడు. ఆ రాజు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆయనే దావీదు రాజు. ఈ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఈ రాజు మీకు తెలుసు కదా, ఒకే ఒక్క ఫైట్తో కింగ్ అయిపోయాడు. ఈయన గొర్రెల వెనకాల తిరిగి కుర్రోడు రాజు దర్బార్లో ఉన్నాడు. ఎదిగిన తర్వాత ప్యాలెస్లో తిరుగుతున్నాడు. ఆ పైన ఆ ప్యాలెస్లో ఆ ఫ్లోర్లో తిరుగుతుంటే కిందో దృశ్యం కనబడింది. ఎవరికి? దావీదు గారు. చూసిన వెంటనే బాధపడ్డాడు. ఎంత బాధపడిపోయాడంటే, ప్రభువా, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న నన్ను ఈరోజు ప్రజలను కాసే కాపర్ని చేస్తాం. సామాన్యుడైన నన్ను సామంతుని చేస్తాం. చేతికర్ర పట్టుకుని తిరిగే నా చేతుల్లో రాజదండం పెట్టో, ఎన్నిక లేని నన్ను ఏలికని చేస్తాం. ప్రభువా, అరణ్యంలో తిరిగే నన్ను అంతఃపురంలో పెట్టావు. నేనేమో ఈ బంగారు భవంతుల్లో తిరుగుతున్నాను. కిందకు చూస్తే నీ సన్నిధి గుడారం ఎక్కడో నీ మందసం గుడారంలో ఉండిపోయింది. నేను ఎక్కడున్నాను, నీ సన్నిధి అక్కడ ఉండిపోయింది. నాకు నచ్చలేదు ప్రభు. నువ్వు నాకన్నా హై క్లాస్గా ఉండాలి, నువ్వు నాకన్నా బాగుండాలి. నేను ఎక్కడ ఉండడం ఏంటి, నీ సన్నిధి అక్కడో ఆ టెంట కింద గుడారాల్లో ఉండడం ఏంటి? నీ సన్నిధి, నీ మందిరం నాకన్నా ఎత్తులో ఉండాలి. ప్రభువా, నువ్వు ఏమన్నంటే నాది ఒక కోరిక ప్రభువా, నీకు ఒక మందిరం కడతాను అన్నాడు. నీకు ఒక మందిరం కడతాను ప్రభు అంటే, ఈ అబ్బాయి దావీదు గారు దేవునికి ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. అంటే దేవుని మైండ్ ఆ సీన్లు ఎలా ఉంటుందో దావీదు మైండ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ మనసు కలిసిపోద్ది అన్నమాట. అందుకు దేవుని ఉద్దేశానుసారమైన మనుషుడు. ఇప్పుడు దావీదు అడిగాడు, ప్రభువా నీకు ఒక మంచి మందిరం కడతానంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు. ఏ ప్రభువా అన్నాడు. ఏ అంటే, నీ చేతులు రక్తము చేత తడిచిపోయాయి, నీ చేతులు అన్యాయము చేత తడిచిపోయినాయి, అందుకే నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు. ప్రభువా అన్నాడు, బాధపడకు, నీ కోరికను నేను నెరవేరుస్తాను. నీ గర్భాన్ని ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టకముందే ఆ కుమారుడు పేరేంటో కూడా చెప్పేస్తున్నాను. ఆ కుమారుడు పేరు సొలొమోను. ఆ సొలొమోను వచ్చిన తర్వాత నీ కోరికను నాకు తెలియజేసావు గనక నీ కోరిక నా కుమారుడు నెరవేరుస్తాడంటే, నువ్వు కట్టాలనుకున్న స్వర్ణ దేవాలయం ఆ కుమారుడు కడతాడు. ఏమంటావు దావీదంటే, నువ్వు ఏదంటే అదే అంటాను ప్రభువా అన్నాడు. లొంగిపోయాడు. అయితే దావీదు ఎంత తెలివైనడంటే, ఈయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయాలంటే సొలొమోను సీన్లోకి రావాలి. సొలొమోను సీన్లోకి వచ్చిన వెంటనే మందిరం కట్టాలంటే మందిరానికి కావలసినవన్నీ సిద్ధపరిచేసాడు. ఎవరు? దావీదు గారు. ముందుగా మందిరం కట్టాలంటే ఏముండాలి? స్థలం ఉండాలి. స్థలం ఉండాలంటే స్థలాన్ని కొనాలి. ఆ స్థలాన్ని ఆ రోజుల్లో దావీదు 46 ఎకరాలు కొన్నాడు.
కబ్జాకు గురైతే ప్రజెంట్ 2023కి 46 ఎకరాల కబ్జాకు గురైతే 2023 ఇప్పుడు లెక్కల ప్రకారం 36 ఎకరాలు మిగిలింది, 10 ఎకరాలు కబ్జాకు పోయాయి. ఇప్పుడు ఈ 36 ఎకరాల కొరకే TV9లో, NTVలో, TV5లో, BBC, CNN, వరల్డ్ న్యూస్, నేషనల్ న్యూస్లో చూస్తున్నాగా ఓ గొడవ జరుగుతుంది. ఏం గొడవ? పాలస్తీనా ఇజ్రాయేల్ గొడవ. ఈ పాలస్తీనా ఇజ్రాయేల్ గొడవ ఏ ల్యాండ్ కోసం జరుగుతుందో తెలుసా? ఆ దావీదు కొన్న 46 ఎకరాల కోసం. ఏముంది ఆ 46 లాగా? అదేదో పెద్ద చరిత్ర. అయితే ఈ 46 ఎకరాల్లో వాళ్ళకి సెంటిమెంట్ ల్యాండ్ అది. అందులో సెంటిమెంట్ ప్లేస్గా ఉన్న ఏముంది అందులో అంటే, అక్కడే ఒక రాక్ ఉంటుంది. ఏం రాక్ ఉందంటే, అబ్రహాము ఇస్సాకుని బలేస్తాడుగా, అబ్రహాముని ఇస్సాకు బలిపీఠం కట్టి ఒక రాయి మీద బలిపీఠం కడతాడుగా, ఆ రాక్ మౌంట్ అంటే ఆ రాయి ఎక్కడుందంటే అదిగో ఆ 46 ఎకరాల్లోనే ఉంది. ఆ రాయి వెనకాల ఇంకా ఏముందంటే యాకోబు ప్రార్థన కూడా అక్కడ ఉంది. ఇంకా ఏముంది? దావీదు ప్రార్థన కూడా అక్కడ ఉంది. ఇంకా ఏముంది? ఆ స్థలంలోనే సొలొమోను మందిరం. అందుకే అది సెంటిమెంట్ ల్యాండ్. అది దానికోసం కొట్టుకుంటున్నారు. మాదంటే మాదని, పాలస్తీనా మాదంటే ఇజ్రాయేల్ మాదంటే. సరే, వాళ్ళ గొడవ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 46 ఎకరాల కొరకు అది ఎప్పుడైతే ఈయన కొన్నాడో, ఇప్పుడు మందిరం కట్టాలంటే ఏం కావాలి? మెటీరియల్ కావాలి. ఏ మెటీరియల్? బంగారంతో కావాలి. బంగారానికి కావాల్సిన రూట్స్ అన్నీ సొలొమోనుకు కావాల్సిన వర్తకం అంతా రెడీ చేసి ఉంచాడు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది. ఇప్పుడు బంగారం రెడీ అయింది. వచ్చిన వెంటనే మందిరం కడతాడు. మందిరం కట్టిన వెంటనే మందిరంలో ఎవరు ఉండాలండి? మందిరం ఉంటే సరిపోద్దా? పూజారులు ఉండాలి. ఇజ్రాయేల్ భాషలో ఏమంటారంటే యాజకులు అంటారు. బయటోళ్ళు భాషలో ఏమంటారంటే పూజారులు అంటారు. మన భాషలో ఏమంటారంటే కాపర్లు అంటారు. మన క్రిస్టియన్ కల్చర్లో ఏమంటారంటే పాస్టర్లు అంటారు. అంటే దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం చేసే ఒక యాజకులు, పూజారులు, కాపర్లు కావాలి. వెంటనే దావీదు ప్రతులు తిరగేయించాడు. ధర్మశాస్త్రం ప్రకారం మనుషులకి దేవునికి మధ్యవర్తిత్వం ఎవరు చేయాలి? ఇదిగో పలానా లేవి గోత్రికులు పెట్టండి అని ఆ రోజుల్లో ఆ గోత్రికులను నియమించి, మీ జీతభత్యాలు, మీ నివాసాలు ధర్మశాస్త్రం ప్రకారం ఇవి, నా కొడుకు వచ్చే సమయానికి ఇది మీ ఉద్యోగ మేళ అని ఉద్యోగాలు ఇచ్చేసాడు వాళ్ళకి. నెక్స్ట్ ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత సేవకులు ఉన్నారు. సేవకులు ఉంటే సరిపోద్దా? నా మెసేజ్కి ముందు ఏం చేశారు? క్యాండిల్ వెలిగించారు అనకండి, వర్షిప్ చేశారు. అంటే సేవకులు ఉంటే సరిపోదు. ఏముండాలి చెప్పండి? ఆరాధన ఉండాలి, వర్షిప్ లీడర్స్ ఉండాలి, ప్రధాన గాయకులు ఉండాలి, మెయిన్ సింగర్స్ ఉండాలి, క్వైర్ టీం ఉండాలి. అలాంటి టీం మెంబర్స్ని కూడా రెడీ చేశాడు. సొలొమోను వచ్చే సమయానికి దావీదు ఏమన్నాడంటే, ఇదిగో గాయకులందరూ ఒక పక్కకు రండి, ప్రధాన గాయకులందరూ ఒక పక్క రండి, ఇవి మీ జీతాలు, మీ ఆరాధన క్రమం, ఇది మీ షిఫ్ట్ డ్యూటీ, ఇది మీ ఉద్యోగము, ఇదిగో మీరు ఇలా ఉండండి. సొలొమోను కట్టే సమయానికి అదొక టీం రెడీ చేశాడు. ఇప్పుడు సేవకులు ఉన్నారు, నెక్స్ట్ గాయకులు ఉన్నారు, నెక్స్ట్ 8 ఎకరాల స్థలమైన మందిరాన్ని క్లీన్ చేయాలంటే ఎవరు ఉండాలి? పరిచారకులు ఉండాలి. ఎవరైతే ఈ క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరిని కూడా రెడీ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చాడు. అంటే ఈ రాజు వచ్చిన తర్వాత అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయన్నమాట. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు, నెక్స్ట్ గాయకులు ఉన్నారు, నెక్స్ట్ చెప్పండి పరిచారకులు ఉన్నారు, క్లీనింగ్ సెక్షన్ అందరూ ఉన్నారు. ఇప్పుడు అన్నిటికన్నా విచిత్రమైన ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం ఏంటంటే ఈ దేవాలయాన్ని కాపలా కాయాలి. కాపలా కాయాలంటే బలగాలు ఉండాలి. బలగాలంటే జవాన్స్ ఉండాలి. జవాన్లు అంటే కమాండర్స్, కవాతులు చేసే కమాండర్స్ ఉండాలి. వాళ్ళకు ఒక పవర్ ఉండాలి. ఆ కమాండింగ్ చేసే కవాతులు చేసే బలగాలు ఎవరున్నారా అని దావీదు ఆరా తీస్తే ఆయన దర్యాప్తులో తేలిన ఒక జనాంగం కనబడ్డారు. వాళ్ళే కోరాహు కుమారులు. ఇది బ్యాక్గ్రౌండ్. అంటే కోరాహు కుమారులు దేవాలయాన్ని కాపలా కాసే అధికారులు అన్నమాట, ప్రభుత్వ అధికారులు. నేను అడుగుతున్నాను, దేవాలయానికి కాపలా ఎందుకు? గవర్నమెంట్ ఆఫీస్ కాపలా అంటే బాగుంటుంది. మందిరాలకు కాపలా దేనికి? మందిరాలకు కూడా కాపలా ఉండాలనుకున్నాడు దావీదు. ఎందుకంటే భక్తులు భక్తుల్లా ఉండరని దావీదికి తెలుసు.
ఎందుకంటే ఏ మెటీరియల్తో కడుతున్నారంటే దీన్ని? బంగారంతో. బంగారాన్ని చూసిన భక్తులు బంగారాన్ని వండెత్తారా? మీకు ఇలాగ అర్థం లేదు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోతారు తెలుసా భక్తులు? చర్చికి వచ్చి సీపుర్లు అట్టిపోతారు తెలుసా? గుడికొచ్చి దేవుణ్ణి డిబ్బి అట్టిపోయారు తెలుసా? మందిరానికి వచ్చి దేవుని మంగళసూత్రాలు అట్టిపోతున్నారన్న వార్తలు చదువుతున్నాను తెలుసా? దేవుని వడ్డాణాలు అట్టిపోతున్నారు. మొన్న ఏకంగా పూజారి అది ఎడతాడు నెత్తి మీద, ఏంటది, శతగోపురం అట్టిపోయారు గొడవ లేకుండా. అంటే భక్తులు వస్తారు, భక్తులు నచ్చింది ఏమన్నా ఉంటే చెప్పండి. చెప్పులు చీపుర్లు ఇలాంటివి గోపురాలే పట్టుకుపోయిన భక్తులు గుడంతా బంగారం అయితే వండేస్తారా చెప్పండి? వండేస్తారా? అస్సలు ఉండేవారు. ఎప్పుడు ఆ తమ్మం కాడే ప్రార్థన చేస్తారు. తమ్మం దగ్గర ఎందుకు చేస్తున్నారంటే స్కెచ్ తమ్మం మీద ఉంది వాళ్ళకి. ప్రార్థన చేసి ప్రార్థనలో సుత్తి తెచ్చుకుంటారు, చిన్న సుత్తి. ఆ తెచ్చుకుని అలా ముసుకే టకటక కొడేసి వారానికి మొక్కట్టిపోతారు. ఇది సొలొమోనుకి తెలుసా తెలీదా? సొలొమోనుకి తెలిసినా తెలియకపోయినా దావీదుకి తెలుసు. అందుకే దావీదు బాగా వినండి, 1 ఏగులు వారిని చెక్ చేయాలి, 2 భక్తులను చెక్ చేయాలి, 3 దేవాలయాన్ని కాపాడాలంటే అధికారులు ఉండాలి. ఎవరు ఉన్నారంటే కోరాహు కుమారుని పిలిచారు. మీరు అధికారులు, మీకు పవర్స్ ఇచ్చేస్తున్నాం అన్నారు. వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందంటే మోసే కాలంలో ఇలాంటి కాపలా కాసే వారికి చాలా పవర్ ఇచ్చేవారు. ఎంత పవర్ అంటే వాళ్ళు వచ్చి బల్లంతో ఇలా పొడి చేసినా వాళ్ళని ఎవరు ఏమనరు, అంత అధికారం వాళ్ళకి. ఒకడు ఇలాగే ఇశ్రాయేలు జనాంగంలో ఒక వంకరుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీల్లో స్త్రీలు లేరని దేవుడు వద్దన్న పని చేసి ఒక విగ్రహారాధకురాలను వ్యభిచారం చేయడానికి ఈ జనాంగంలోనికి, పరిశుద్ధ జనాంగంలోకి ఒకటి తీసుకొస్తాడు ఇశ్రాయేలు పౌరుడు. వాడు ఎప్పుడైతే తీసుకొస్తాడో మోసే చూస్తుండగా, యాజకులు చూస్తుండగా, వీడు తీసుకొచ్చి ఆ గుడారంలో కులుకుతున్నప్పుడు ఒక ఆయన ఫైర్ అయిపోతాడు. అక్కడ ఉన్న అధికారి పేరు ఫినిహాస్. ఎప్పుడైతే ఆయన ఫైర్ అవుతాడో ఆయన ఏం చేస్తాడు చెప్పిన, ఒకే ఒక్క ఈటు తీసి ఒకే పోటుకి ఇద్దరిని పొడిచి పైకి లేపేస్తాడు, అంతే, చంపేస్తాడు ఇద్దరిని. వెంటనే మోసే వచ్చి ధర్మశాస్త్రంలో నరహత్య చేయొద్దనుంది, నువ్వు ఎందుకు చేసావని అడగలేదు. ఎందుకంటే అది దేవుడిచ్చిన అధికారం. దేవుడు కూడా నరహత్య ఎందుకు చేసావు ఫినిహాస్ అని అడగలేదు, నాకు నచ్చిన పని చేసావు అన్నాడు. అంటే వీళ్ళకి ఎంత పవర్ ఇస్తారు చెప్పనా? వీళ్ళు ఏది చేసినా చెల్లుద్ది, అంత పవర్ ఇస్తారు వాళ్ళకి న్యాయబద్ధంగా వెళ్ళిన రోజులు. అంటే దేవుని చట్ట ప్రకారం వారు ఏదైనా మాట్లాడతారు, అవసరమైన విషయాలు ఎలుగెత్తి కమాండ్ చేస్తారు, అంత అధికారం ఉండగనకే ఈ కీర్తనలో ఏమని మొదలెట్టారు తెలుసా? సర్వజనులారా అన్నారు. సర్వజనులారా అంటే ఫినిహాస్కి ఎంత పవర్ ఉందో అదే తరంలో వచ్చిన ఈ కోరాహు కుమారులకు కూడా అంత పవర్ ఉంది. అందుకే వాళ్ళ మాటలే అలా తెలుస్తున్నాయి మనకు. చూడండి, సర్వజనులారా ఆలకించుడి, ధనుకులేమి, సామాన్యులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా అందరూ చెవియొగ్గి వినుడి. మీకు ఒక విజ్ఞానమైన, నిగూఢమైన, వివేకమును గూర్చిన ఒక గూఢార్థమైన సంగతిని నేను చెబుతాను, వినండి. అంత గూఢార్థమైన సంగతి ఏముందంటే మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏ విషయం? మీరు భయపడవలసిన విషయం మర్చిపోతున్నారు, మీకు సంకటాన్ని మర్చిపోతున్నారు, నీడలా మీ వెనకాల తిరిగేస్తున్న ఊరిని మర్చిపోతున్నారు, మిమ్మల్ని మింగేయడానికి సిద్ధముగా ఉన్న ఒక అగాధాన్ని మర్చిపోతున్నారు, మరణం అనే ఒక ఊబిని మీరు మర్చిపోతున్నారు. మీ మరణం తర్వాత పొంచున్న అతిపెద్ద ఒక పాతాళ కోపం మీరు మర్చిపోతున్నారు. మీరు ఎంతసేపు భయపడిన ఎవరికి భయపడతారు చెప్పిన? మనుషులైన మీరు సాటి మనుషులకు భయపడుతున్నారు. మనుషులైన మీరు మీ శరీరమును నశింపచేయగలవానికే భయపడుతున్నారు తప్ప ఆత్మను శరీరమును రెండిటిని మిక్కిలి నశింపచేయగల దేవునికి ఆయన ఏర్పరిచిన ఉగ్రతకి మీరు భయపడలేదు. మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, మందిరానికి వస్తున్నారు, ఇస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, ఇస్తున్నారు, కానీ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు భయపడే ఒక పనికిమాలిన విషయాలు ఏంటంటే 4-5 విషయాలు చెప్పి చూసి మనం ముగించుకుందాం. 5వ వచనం, నా కొరకు పొంచువారు దోషకృత్యములను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలముల్లో నేను ఎలా భయపడవలను? ఎవరికి భయపడిపోతారట? సాటి మనుషులకి. మనకు ఆపదు అని అన్నవాడికి మనం భయపడిపోతాం, మన కొరకు స్కెచ్ చేసిన వాళ్ళకి భయపడిపోతాం,
మన మీద లేనిపోని భయంకరమైన గొడవలు తినే వారికి భయపడిపోతాం, లేదంటే మనమే వాళ్ళని భయపెట్టేస్తాం. మనం గొడవలు ఎవరితో ఆడతామండి? ఎవడైతే లోకుగా ఉంటాడో ఆడ మీదకి పైబట్టి నిప్పి మరీ వెళ్ళిపోతాం, రారా చూసుకుందాం, ఎందుకంటే లోకువా. అదే మనం గొడవ ఆడుతున్నవాడు వెనకాల ఒక 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళ జోలికి వెళ్ళం మనం, ఎందుకంటే వాళ్ళ మందలా ఉంటారు. ఇలాగన్నామంటే అందరూ వచ్చేస్తారు రోడ్డు మీదకి. ఎవడరా మా నేను అన్నాడు, ఎవడరా మా మామయ్య అన్నాడు, ఎవడరా మా తాత అన్నాడు, అందరూ వచ్చేస్తారు మంద. ఆ మందని ఏమన్నా అన్నామంటే మనం చంపేస్తారు జోరేగల్లోకి వచ్చి, అలా దిగిపోతారు అలాగే ఏ రంగంలో. ప్రతి ఊర్లో ఉంటారండి ఈ బ్యాచ్. అందుకే చూడండి, మనం ఎవరికి భయపడిపోతాం? సాటి మనుషులకు భయపడిపోతాం. మనకి అపరాధము లేదా మనకి గాయము చేయాలని వాళ్ళకి భయపడిపోతాం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు వాడికి ఎందుకు భయపడుతున్నావు? నీ శత్రువు ఎవడో నాకు తెలియదు, కానీ ఒక సాటి మనుషుడికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు గుర్తుపెట్టుకో, నీకు హాని చేసిన వాడు, హాని చేయబడ నువ్వు, మీ ఇద్దరు ఒకరోజు చచ్చిపోతారు. నిన్ను చంపిన వాడు కూడా చచ్చిపోతాడు, నీ మీదకి ఎగిరిన వాడు కూడా చచ్చిపోతాడు. నువ్వు చనిపోతావు, వాడు చనిపోతాడు. చనిపోయే నీవు చనిపోతున్న వ్యక్తికి ఎందుకు భయపడుతున్నావు? 2వ పాయింట్ అంటున్నాడు, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలను. ఆస్తే ప్రాణం అంట. రెండోది ఎవరికి భయపడిపోతామండి మనం? చెప్పండి. ముందు మందకు భయపడిపోతాం, నెక్స్ట్ ఆస్తున్నోళ్ళకి భయపడిపోతాం. ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో దునపోతు కడతారు చూసారు తాడు, అలాగే ఎంత లావంటి 2-3 వేసేసుకుని, కాలు ఇలా దగ్గర ఎక్కకుండా దూరంగా ఇలా నడుచుకుంటూ వచ్చేస్తుంటారు. అలా నడుచుకుని ఇలా ఎవరైనా వచ్చేస్తున్నారు, వెంటనే లెగిసిపోయి ఆ తెల్ల సొక్క వేసుకున్నాడు కనుక వెంటనే లెగిసిపోయి ఇలా కూర్చోండి సార్ అంటాం. అదొక పెద్ద ఆయన నలిగిపోయిన సొక్క వేసుకుని అలా నడిచి వచ్చి ఏం చెప్తున్నారా అని అక్కడ నిలబడితే కనీసం లెగిస్తామండి? లేగం. ఎందుకు చెప్పినా, మనకి డబ్బున్న వాళ్ళ మీద ఉన్నంత మోజు భయము సాటి మనిషికి. వాళ్ళ ఆస్తట ప్రాణమంట, వాళ్ళకి తమ ఆస్తియే ప్రాపకం, ప్రాణంలా ఉంటుందట. వాళ్ళు రాత్రులు వాళ్ళకి నిద్ర రాదట. వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, రాత్రులు డబ్బున్న వాళ్ళు అలా లేచిపోయి బీరువా తాళాలు సరిగా ఉన్న లేచి చూసుకుంటారు. ప్రాణం ఎక్కడ ఉండదు, బీరువా చుట్టూ తిరుగుతుంటుంది. అలా రాత్రులు లేచిపోయి వస్తువులన్నీ సరిగా ఉన్న లేచి చూసుకుంటారు. రాత్రులు లేచిపోయి అలా పెరలో దిగి మళ్ళీ నీళ్ళు తగ్గి పడుకుంటారు. నిద్ర రాదాలకి అలా సీలింగ్లు చూస్తారు, ఎందుకంటే ఆస్తి ఎవడట్టిపోతాడను భయం. తమ ఆస్తే ప్రాణం. క్రొత్త నిబంధనలో అక్కడ ఉన్నాడు కదండి, ప్రాణమా తినుము తాగుము సంతోషం. నిద్ర రావట్లేదు అడిగి, ఆ ఆస్తి వాడికి నిద్ర లేకుండా చేసేసి తిను తిను కలవాట్లో చేతనే అంటాడికి. ఆస్తే ప్రాపకమని నమ్మి తనను తాను పొగుడుకుంటున్నానట. ఎవరింటికన్నా వెళ్ళామనుకునే డబ్బున్న వాళ్ళ ఇంటికి ముందు నీలో టీ ఎవరండి మనకి? వెళ్ళిన వెంటనే మనకి ఇంకా గేటు కూడా దాటం మొదలెడతారు. అందరికీ వెళ్ళండి, కొందరు మళ్ళీ ఎవరు పిల్లరు మన ఇంటికి. వెళ్ళిన వెంటనే ఏం మొదలెడతారు చెప్పనా? బ్రదరు ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే, ఈ బిట్టు అంటే తెలుసా? సైటు అది మందే, వెనకాల కూడా కొనేద్దాం అనుకుంటున్నాం. ఆ బిల్డప్ చూస్తుంటే కారం వచ్చేది ఉంటుందండి. వచ్చినోడు కొన్ని నీళ్ళు ఇద్దామని, ఓ టీ ఇద్దాం ఉండదు. ఈ బిట్లు కూడా ఎక్కువైపోతుంది మనకి. ఎవరింటికి వెళ్ళాను అనుకోండి, అవి అది పలానా దిక్కు నుంచి చేయించాం, అది పలానా దిక్కు నుంచి తెప్పించాం. ఈ మంచం ఎంతో తెలుసా? 1,20,000 అక్కడ చేయించాం కోయిలగూడెంలో, రోజుడ్డు అన్నారు. ఇలా చెప్తారండి మనకు ముచ్చట్లు. ఎందుకంటే అలా ఆస్తే తమను తాము ఏం చేసుకుంటారంటే అక్కడ ఉందో వచ్చును పొగుడుకుంటారు. నేను పెళ్ళిలో ఒకరోజు వాకింగ్ చెప్తున్నాను, అందరూ బాగానే ఉన్నారు. పెళ్లి కూతురు బాగానే కూర్చుంది, పెళ్ళికొడుకు బాగా, ఒక ఆవిడ అసలు కూర్చోట్లేదు. ఆవిడ నాకు తెలిసి ఏమనలేను నేను. అత్మాలు లేచిపోతుంది, 70 సార్లు లేచి కూర్చుంది. 70 సార్లు. నాకు బలహీనత ఏంటంటే డిస్పెండర్స్ చెప్పలేను. అలా లెగిస్తుంది కూర్చుంటుంది. అప్పుడు నేను అన్నాను, పెళ్ళంతా అయిపోయింది, భోజనం టైంలో ఆడు వచ్చాడు. రే మీ అత్త ఎందుకు 2 సార్లు లెగిసింది అని అడిగాను. రే మా అత్త కొత్త నెక్లెస్ కొందరా అన్నాడు. 1,70,000 రా, ఇప్పుడు అందరూ చూడాలంటే మరి లేకొద్దురా అన్నాడు. అందుకే అన్ని సార్లు ఎందుకు లెగుతుందట నెక్లెస్. ఇప్పుడు ఆ 1,70,000 అంటే తమ ఆస్తియే ప్రాపకమైన దాన్ని బట్టి ఏం చేస్తారట? పొగుడుకుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏమైపోతాం చెప్పండి? అమ్మో వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు అని భయపడిపోతాం. కానీ విషయం ఏంటి చెప్పిన,
డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా ఒకరోజు చెప్పండి చచ్చిపోతారు. మనం భయపడవలసిన విషయానికి భయపడలేదు. 10 జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు, ఆస్తున్నవారు చనిపోతారు. అక్కడ లైన్గా ఇచ్చాడు చూడండి ప్రధానం. జ్ఞానులు కూడా చనిపోతారు. అది కనిపెట్టామండి, ఇది కనిపెట్టామండి, టెక్నాలజీ కనిపెట్టామన్న అనేక మంది జ్ఞానులు చనిపోలేదు. చంద్రుడి మీద ల్యాండింగ్ కనిపెట్టామన్న సైంటిస్టులు చనిపోలేదు. భూమిలో ఏముందో అన్నీ చూసిన ఈ అగాధ జలాలను కనిపెట్టిన వాళ్ళు చచ్చిపోలేదు. ఐఫోన్ అని ఒక సిరీస్ ఉందండి. ఐఫోన్ ప్రపంచం అలా గుప్పుట్లో ఉన్నట్టు ఐఫోన్ అంటే. దాన్ని ఎవడైనా దొంగిలించినా అది వాడి దగ్గర పనిచేయదు, అంత టెక్నాలజీ దానికి. అది ఎక్కడైనా పాడేసినా దాని లొకేషన్ కనబడిపోద్ది. అది నీటిలో పడిపోయినా ఏమీ కాదు. దానికి ఉన్నంత డేటా, దానికి ఉన్నంత సెక్యూరిటీ ఇంకెక్కడ లేదు. ఎంత జ్ఞానం ఉంటుందో ఆ సెల్లో. మామూలు ఫోన్లు వాడినంతగా ఫోన్ మనం వాడలేం. ఎందుకంటే దాని ఫైల్ కానీ, డేటా కానీ, దాని యాప్స్ కానీ, దాని విధానం అంతా వేరు. ఒక ప్రపంచం అలా చేతిలో ఉన్నట్టే. దీన్ని కనిపెట్టినట్టు ఎంత మేధావైనా ఆ స్టీవ్ జాబ్ చచ్చిపోయాడు. హాస్పిటల్ మంచం మీద నుంచి ఆయన ఆ జ్ఞానం బతికించలేకపోయింది. జ్ఞానులు చనిపోయారు, విమానాలు కనిపెట్టిన వాళ్ళు చనిపోయారు, ఆరోగ్య సంస్థలో పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే జ్ఞానులని పిలువబడిన వాళ్ళు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు. కిందికి తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోతారు. చాలామంది పెద్ద పెద్ద పాలసీలు కట్టేస్తుంటాం మనం. బాగా వినండి, ఇది క్రిస్మస్ మెసేజ్, కంగారు అయిపోకండి. పెద్ద పెద్ద పాలసీలు కట్టేస్తాం. పెద్ద పెద్ద పాలసీలు కట్టేసి ఆ పాలసీలు పట్టుకెళ్ళి మనవలకి మనవరాలకు చెవులో చెప్తాం, 50 లక్షల పాలసీ కడుతున్నాను అని. అలాంటివి చెప్పు. 50 లక్షల పాలసీ కడుతున్నాను మనవలకి మనవరాలు చెప్తుంది. పాలసీలో ఒక రూల్ ఉంటుంది తెలుసా, తదనంతరం అని ఉంటుంది. తదనంతరం అంటే నువ్వు పోయాక 50 లక్షలు ఇస్తామని. నా మాట మీకు అర్థమవుతుందా? తదనంతరం రాస్తావు. ఇప్పుడు నామినీ పేరు ఎవరు తిట్టావు, మనవడు తిట్టావు. నామినీ పేరు ఎవరు తిట్టావు, మనవరాలు తిట్టావు. వాళ్ళ చెవులో చెప్తావు, నేను పోతే 50 లక్షలు వస్తాయి అనగానే. అప్పుడు నువ్వు రోజు మీ మనవడో మనవరాలు ఏమనుకుంటారు చెప్పు? మా నాన్నమ్మ ఇంకా బతకాలి, మా తాతయ్య ఇంకా బతకాలి అనుకుంటారా? పోతే పోనీ 50 లక్షలు వచ్చి నీ ముసలి చత్తాలేదు అనుకుంటారు. అనుకోరండి, ఖచ్చితంగా అనుకుంటారని అడుగుతున్నాను. తమ ఆస్తిని అందరూ పోగేస్తారు, 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 పోగేస్తారు. పోగేసింది వెనకాలకి చెల్లిపోతారు. ఎవరి లైఫ్ అయినా మీరు చూడండి. మన చంద్రమోహన్ గారు చనిపోయారు సినీ ఇండస్ట్రీలో, సీనియర్ నటుడు. ఈయన కంపేర్ చేస్తూ ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ ఏమని రాశారంటే, రాస్తూ ఇలా అన్నారు, ఏమనంటే ఈయనకి తెలివితేటలుంటే ఈయన చాలా కోటీశ్వరుడు అవ్వదు. కొన్ని తెలివితేటలు లేక ఆ రోజుల్లో భూములు అమ్మేయడం వల్ల ఈరోజు ఆయనకి డబ్బులు లేకుండా పోయాయి. కాకపోతే ఈయన ఫ్రెండ్ ఆయన చాలా తెలివైనడు, ఆయన పేరు శోభన్ బాబు అట. ఆర్టికల్ రాశారండి. ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడట, ఏమనని, బ్రదరు నీకు ఆ విషయం చెప్తున్నాను, ఏ వ్యాపారం మీద పెట్టుబడి అని నష్టపోతాం కానీ ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి నష్టపోతాం. ల్యాండ్ రేటు పెరుగుద్ది కానీ ఎప్పటికీ తగ్గదు కనుక ల్యాండ్స్ కొనండి అని చెప్పేవాడట ఆయన. ఎవరు? శోభన్ బాబు గారు. అది చెప్పిన సూత్రాలు కొన్ని రోజులు నేను పాటించాడట. ఈ చనిపోయిన పేరు చంద్రమోహన్ గారు. ఈయన పాటించి ఈ హైదరాబాద్లో కొన్ని ఈ కొండవాళ్ళు ప్రాంతాలు కదండి, కొన్ని ల్యాండ్స్ కొన్నాడు ఆయన. ఆ కొండ భూములను కొన్ని రోజులకి ఏం చేశాడంటే ఆయన అమ్మేశాడు. అవే గనక ఆయన అమ్మకుండా ఉండుంటేనట, వీళ్ళు రాస్తున్నారు అందులో, అవే గనక అమ్మకుండా ఉంటుంటే ఈరోజు శోభన్ బాబు గారికి ఎన్ని కోట్లు ఉన్నాయో అన్ని కోట్లు ఈయనకి తెలివితేటలు లేక అమ్మేశారని రాశారు. ఇప్పటికీనట ఈరోజు ఇంత స్టార్డమ్ అనే యాక్టర్లు కూడా శోభన్ బాబు గారికి ఉన్నన్ని ఆస్తులు ఎవరికి లేవట. ఎందుకంటే అంత ల్యాండ్ మీద చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ అన్ని ల్యాండ్స్ ఉన్నాయట. ఆయన అంత తెలివైనోడు. ఈయన అమ్మేశాడు. ఈ నమ్మకంగా వదిలేస్తే ఈయన కూడా కోటీశ్వరుడు అయిపోయాడు. ఎందుకంటే ఈరోజు ఆయన ఆ రోజు కొండ ప్రాంతాలు ఉన్నాయిగా, ఇప్పుడు ఆ కొండ ప్రాంతాలు హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ల్యాండ్స్ అయిపోయినాయి. అందులో ల్యాండ్స్ ఏంటి చెప్పిన, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట అని కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఎకరం ఎంత తెలుసా? ఎకరం 100 కోట్లు. ఎకరం 100 కోట్లు. అలాంటి ఎకరాలు అమ్మేశాడు. ఒకవేళ ఆయన అమ్మేకుండా ఉంటే ఈ రోజుకి ఆయన ఏమవునంట, కోటీశ్వరుడు అవుతాడు. ఇప్పుడు నాది పెద్ద ప్రశ్న, 2 లైఫ్లు కంపేర్ చేసి చెప్పారు, ఇద్దరిలో ఎవరున్నారు చెప్పండి? తెలివైన ఆ ముందున్న ఆయన ఉన్నాడా? తెలివితేటలు లేక అమ్మేసినా చెప్పండి, ఈయనున్నాడు. ఇద్దరు చనిపోయారు.
పైగా ఇంకా కొన్ని పదాలు వాడాడు చూడండి. తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకుంటారు, తమ భూములకు తమ పేర్లు పెడతారు. భూములకు పేర్లు పెడతామంట మనం. భూములకు పేర్లు పెడతారంటే మీ భూములు ఎవరో నాకు తెలియదు, నా భూములు ఏంటో మీకు తెలియదు కనుక మీ గొడవ నా గొడవ వద్దు, కానీ అందరికీ తెలిసిన గొడవ కూడా చెప్తాను. గొడవ ఏంటి చెప్పిన భూములకు పేర్లు పెడతారంటే పెడతారు. ఇంద్రమ్మ గృహాలు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? లేదు. రాజీవ్ గృహకల్ప అన్నారు. రాజీవేడి? చంద్రన గృహాలు అడగండి, నెక్స్ట్ ఏంటో. జగనన్న గృహకల్ప అన్నారు. నెక్స్ట్ ఏంటి మీకు తెలిసి కన్నా అడుగుతున్నాను. భూములకు పేర్లు పెడుతున్నా, ఉంటారా? జేమ్స్ గారి నివాసం అంటున్నాడు. జేమ్స్ ఉంటాడా? పలానా ఆయన నివాసం అంటున్నారు, ఉంటారా చెప్పండి. భూములకి పేర్లు పెడతాం, భూములు ఉంటాయి, మనుషులు ఉంటారు. భూములకి పేర్లు పెట్టుకుంటాం, భూములు ఉంటాయి, మనుషులు ఉండరు. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, పిచ్చి అడ్వర్టైజ్మెంట్ అది. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? ధర తక్కువ మనకి ఎక్కువ ఉండాలనుకుంటున్నావా అనేవారు. అయితే పని చేయి, కట్టు మనగాడు సిమెంట్, ఇది కేసీపీ సిమెంట్, ఆయుస్ 100 ఏళ్ళు అనేవారు. ఏ సిమెంట్ అట? ఇది మనగాడి సిమెంట్, కట్టు, ధర తక్కువ, మన్నికి ఎక్కువ, ఇది కడితే 100 ఏళ్ళు ఉంటారు. ప్రశ్న, హౌస్ 100 ఏళ్ళు ఉంటుంది, కట్టించినోడు ఎన్ని ఏళ్ళు ఉంటాడు? ప్రశ్న, హౌస్ 100 ఏళ్ళు ఉంటుంది, కట్టించినోడు ఎన్ని ఏళ్ళు ఉంటాడు? కట్టినోడు ఆ తాపి మీద 2 రోజులు ఉంటాడు అడుగుతున్నాను. ఇద్దరు ఉండరు. చిన్నప్పుడు ఇంకో యాడ్ ఉంటుంది, అది కూడా వినండి. ఒక బ్లాక్ షేడ్ వచ్చేది, ఆ బ్లాక్ షేడ్లోంచి ఇలా మెరుస్తూ మెరుస్తూ ఇలా వజ్రం వచ్చేది. వజ్రాలు అడ్వర్టైజ్మెంట్ అనమాట. అలా వజ్రం అలా వస్తే ఆ వజ్రం ఐశ్వర్య రాయ్ పెట్టుకునేది. చూసిన వెంటనే కొటేషన్ వచ్చేది కింద, వజ్రం ఎప్పటికీ ఉంటుంది. నిజంగానే ఉంటుంది వజ్రం ఎప్పటికీ. డౌట్ ఏంటి చెప్పిన, వజ్రం ఎప్పటికి ఉంటుంది, మరి ఐశ్వర్య రాయ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఉండదు. ఐశ్వర్య రాయ్ ఆంటీ గారు అయిపోయారు, తీసుకోవట్లేదు ఆంటీ. వజ్రం ఎప్పటికి ఉంటుంది, మరి ఐశ్వర్య రాయ్ ఏది? ఆంటీ అయిపోయారు, ఇంక తీసుకుని ఏటలోకి. కుర్రగ్యాంగ్ ఉన్నారు, యూత్ మీట్ అన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఆదివారం చర్చిలు ఎగ్గొట్టేశారండి వరల్డ్ కప్కి. చర్చిలు రాలేదు, చాలామంది వెళ్ళిపోయారు. ఆ క్రికెట్ చూశారు, ఊగేశారు. ఆస్ట్రేలియాలో ఊపంతా తగ్గించేశారు. మరి వాళ్ళు ఏం మంత్రాలు వేయరేటో. మనకు జ్యోతిష్యం చెప్పారు, గొప్ప మంది చెప్పినట్టు ఎవడు కనబడలేదు, చెప్పించి కూడా వేస్తారని. నక్షత్రాలు చూసేశారు, జాతకాలు చూసేశారు, అన్నీ చూసేశారు. చేయకుండా వాళ్ళు సైలెంట్గా అట్టిపోయారు. వాళ్ళు ఏ జాతకాలు చూడలేదు, వాళ్ళు పట్టిపోయారు, ప్రార్థన చేసుకుని వచ్చి అట్టిపోయారు వాళ్ళు. సరే వదిలేయండి. అందరిలో ఒక టాక్ వచ్చింది. యంగ్ స్టార్స్లో ఒక టాక్ ఏంటంటే, ధోని ఉంటే బాగుండ్రా అన్నారు, యువరాజ్ సింగ్ ఉంటే బాగుండ్రా, కప్పు మందరా అన్నారు, కపిల్ దేవ్ లాంటి కెప్టెన్సీ ఉంటే బాగుండ్రా అన్నారు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, బ్రదర్స్ నాకు ఆన్సర్ చేయండి. ధోని ఎందుకు లేడు? యువరాజ్ సింగ్ ఎందుకు లేడు? కపిల్ దేవ్ ఎందుకు లేడు అంటే వయసు అయిపోయింది గనక లేరు, ఉండరు, వెళ్ళిపోవాలి. మరలా అడుగుతున్నాను, కోహ్లీ అంటున్నారు, కోహ్లీ ఎన్ని రోజులు ఉంటాడు అడుగుతున్నాను. ఏదైతే మీరు మాట్లాడుతున్న వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? మన సినిమా యాక్టర్ అంటున్నారు. సినిమా యాక్టర్లకు జుట్టు ఊడిపోయి ఇగ్గెట్టుకు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? వలయాలు వస్తున్నాయి, కాళ్ళు వంకర అవుతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, పెట్టెడు జుట్టు, పెట్టెడు పళ్ళు, పెట్టెడు మీసాలు, పెట్టెడు గెడ్డాలు. అడుగుతున్నాను, ఆ లుక్ ఏది? ఉండరు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ మనకేం చెప్తున్నాయి చెప్పిన, స్టార్డమ్ అయినా, ఏదైనా, అధికారులైనా, ఆటగాడైనా, పాటగాడైనా, వాడు ఎలాంటి గిరాకీ ఉన్నవాడైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇది మనకి చెప్పగానే చెప్తుంది. అదిగో చెప్తున్నట్టు చూడండి, వారందరూ పాతాళములో మందగా కూలిపోతారు. ఏమవుతారట? పాతాళానికి మందగా. ఇక ముగిస్తాను చూడండి. అంటే అందరినీ కబలించేది మరణం అనుకుంటే అదే కాదట. మరణం తర్వాత ఏముందట? పాతాళం ఉందట. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ పాతాళానికి ఎందుకు పోతున్నాం ప్రభువా? మేము పాతాళానికి ఎందుకు పోవాలి ప్రభువా అంటే, మరణమే మమ్మల్ని మింగేస్తుంది అనుకుంటే ఈ మరణం మమ్మల్ని అందరినీ చుట్టగట్టి మందలా ఎక్కడ పడేస్తుందట? పాతాళంలో పడేస్తుందట. మందలా పాతాళంలో ఎందుకు పడేస్తుందంటే దేవునితో శత్రుత్వం ఉందట మనకి.
ఏముంది ప్రభువా నీతో మాకు సంతోషం అంటే, నన్ను మరిసి బతుకుతున్నారు, నన్ను విడిచి బతుకుతున్నారు, నా చిత్తమును విడిచారు, మీకు నచ్చినట్టు బతుకుతున్నారు, ఇదే మీ మీద నేరారోపణ. చాలామంది అంటారు నిలబడి, మేము ఎందుకు వెళ్తామని నరకానికి అంటే, ఎందుకు వెళ్తారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తాను వినండి. సల్మాన్ ఖాన్ తెలుసు కదండి, ఎందుకు తెలుసు? సొలొమోన్ తెలదు కానీ మనకి తెలుసు. మనకు సల్మాన్ ఖాను డబ్బులు ఎక్కువైపోయి, హీరోలు స్క్రీన్ మీద హీరోలు, రియల్ లైఫ్లో హీరోలు కాదు, మనుషులే. రియల్ లైఫ్లో కూడా రీల్లో లైఫ్ అనుకుని బావగారు ఏం చేస్తారంటే, కొంతమంది హీరోయిన్లు వెనకాల వేసుకొని, ఈ ఆవిడ ఉంది, ఎవరు మన క్యాన్సర్ వచ్చింది ఆవిడ సోనాలి బింది, ఈవిని తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని ఆ అడవికి వెళ్ళి ఉన్నోడు ఉండకుండా ఆ తుపాకీ ఇచ్చి ఒక కృష్ణ జింకని కాల్చాడు. కృష్ణ జింక అంటే ఏంటంటే మన జాతీయ జంతువు, దానికి చాలా పవర్ఫుల్ చట్టం ఉంది. దాన్ని కాల్చడమే కాదు, దాన్ని కాల్చుకొని తిన్నాడు. అడవి శాఖ అధికారులు కేసు కట్టారు. ఏమని కేసు? ఒకే జింక. కేసు ఎలా కట్టారంటే, అడవి మృగాలు సంచరించుతున్న దగ్గర సామాన్యులు వ్యక్తులు తిరగడం మొదటి నేరం, దీనికి 3 సంవత్సరాల శిక్ష. ఉదాహరణ చెప్తున్నాను, 2 సంవత్సరాలు తర్వాత తిరిగేద్దాం. ఆ తిరుగుతున్న వాడి దగ్గర సంచరించి రెండో తప్పు ఏంటంటే, అడవి మృగాల్ని కాల్చడం రెండో తప్పు, దీనికో 10 సంవత్సరాల శిక్ష లేదా ఒక 7 సంవత్సరాల శిక్ష. ఆ తర్వాత మూడో కేసు ఏంటంటే, కాల్చిన దాన్ని కాల్చడం మూడో తప్పు, కాల్చిన దాన్ని తినేయడం 4గో తప్పు. చూసారు సెక్షన్ ఎలా తీస్తున్నారో? తినేసిన తర్వాత నేను తినలేదని బొంకేడు ఇంకో తప్పు, ఆ తినేసిన తర్వాత దాన్ని దాచేయడం ఇంకా తప్పు. ఎప్పుడు జరిగింది కూడా అంటే 20 సంవత్సరాల క్రితం జరిగింది. 20 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ ఈ రోజుకి ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఒక జింక తిన్నంతకి ఎంత కేసు అయితే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, జింకను ఎవరు పుట్టించారు? చెప్పండి. జింకను పుట్టించింది ఎవరు? దేవుడు. మరి దేవుడు ఎన్ని కేసులు పెట్టాలండి? ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారిని పక్కనెట్టండి, మనం చూసుకుందాం. ఒక జింకర తిన్నందుకు ఒక మనిషి మరో మనిషి మీద ఇన్ని కేసులు పెడితే, మనుషులందరి మీద దేవుడు తిన్నందుకు కేసులు పెడతాం మొదలెడితే ఎన్ని కోళ్ళు తినేమండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని కోళ్ళు తినేసాం? కోడిని చూసినప్పుడు ఒక కేసు, దాని కాళ్ళంగా చూసినందుకు రెండో కేసు, దాన్ని కాల్చినందుకు ఇంకో కేసు, ఎంటికలు తీసినందుకు మరో కేసు, దాన్ని కాల్చేసావు ఇంకా కేసు, దాన్ని వండేసావు మరో కేసు, తినేసావు మర్చిపోయావు ఇంకా కేసు. ఎన్ని కోళ్ళు తినేసాం, ఎన్ని మేకలు తినేసాం, ఉన్నవ సరిపోలేదని అప్పుడప్పుడు ఇంకా ఏది తెచ్చుకుని తినేస్తున్నాం. ఇంకా ఏడు చెప్పిన మెతుకులు నడుతుంది, ఒక్కొక్క మెతుక్కి ఒక కేసు ఎడితే, దాన్ని చూసినప్పుడు కేసు, వండినప్పుడు కేసు, ఎసరు వాల్చినప్పుడు కేసు, దాన్ని మింగేసి మిగిలిపోయిన తర్వాత దాన్ని పాడడం ఇంకో కేసు. ఎన్ని నీళ్ళు తాగాం, ఎన్ని మెతుకులు తిన్నాం, ఎన్ని కోళ్ళు తిన్నాం, ఎన్ని మేకలు తిన్నాం. 3 ఏళ్ల క్రితం చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి పెద్ద హాస్పిటల్ వరకు గాలి అమ్మారండి. గాలి గంటకి ఎంతని? గాలి ఆక్సిజన్ గాలి అమ్మారు గంటకి. చిన్న హాస్పిటల్లో గంటకి 2000, పెద్ద హాస్పిటల్లో గంటకి 15,000, గాలి 15,000 అమ్మారని అడుగుతున్నాను. గాలికి మనమే గవర్నమెంట్కి డబ్బులు కడితే, మరి దేవుడు గాలికి లెక్కలు కడితే ఎంత గాలి పీల్చాం పుట్టిన దగ్గర నుంచి. ఇంకొంతమంది బావులు ఉంటారు, ఆ గాలి ఒకటే వదులుతారా? చాలా గాళ్ళు వదులుతారు. అడుగుతున్నాను, వీటన్నిటికీ కేసులు కడితే నేను చెప్తున్నాను, ఇది చాలు ఈ రికార్డు నిన్ను నరకానికి పంపడానికి. నువ్వు తిని మర్చిపోయావు, తాగి మర్చిపోయావు, తిరిగి మర్చిపోయావు, గాలిని మర్చిపోయావు, నింగి నేల అన్నీ అనుభవించి మర్చిపోయావు. మేము ఎందుకు వెళ్ళాలి ప్రభు నరకానికంటే? ఇదిగోరా నువ్వు ఇంతకెళ్ళాలి, నా రక్కల కష్టాన్ని తిన్నావు కనుక. మరణం నేను ఎంటాడింది, మందలాంబి మనం పట్టుకుంది, పాతాళంలో ఇసిరేసింది, అది భయంకరమైనది. మీరు డబ్బున్న వాళ్ళకి భయపడతారు, శత్రులకు భయపడతారు, వస్తువులకు భయపడతారు, చిన్న బొద్దింకలకు భయపడతారు, అన్నిటికీ భయపడతారు. సర్వజనులారా, మీరు భయపడవలసిన విషయానికి భయపడలేదు, దేవుని ఉగ్రతకు భయపడలేదు, నరకానికి భయపడలేదు, మరణానికి భయపడలేదు. భయపడండి. ఎందుకంటే ఆ కీర్తనకారులు, ఆ ద్వారపాలకులు ఏమని రాస్తున్నారో చూడండి, 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం జరగాలట.
ఏం జరగాలి? దేవుని అంటే ఇప్పుడు మరణం మన మీద ఏలుబాటు చేయకూడదంటే, పాతాళం మనల్ని బంధించకూడదంటే, దేవునికి ఏదో ప్రాయశ్చిత్తం చేయాలంటే. ఏం ప్రాయశ్చిత్తం? కోడిని కోస్తారా, మేకను కోస్తారా, డబ్బులు ఇస్తారా, ఏమిస్తారు? ఆయనకి ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు? ఏమని ప్రాయశ్చిత్తం? ప్రభువా ఇది తీసుకుని మా ప్రాణాలు వదిలేని ఏమిస్తారు? ఏమి ఇవ్వలేము. కొంతమంది ఉన్నారు, ఇచ్చేస్తున్నామండి అన్నారు. ఏమి ఇచ్చేస్తున్నారట? బొచ్చు. ఈ బొచ్చు ఇచ్చేస్తున్నారు. ఎందుకు బొచ్చు ఎందుకు ఇస్తున్నారంటే అప్పు ఉండిపోయామండి దేవునికి. దేవుడికి ఏం అప్పు ఉండిపోయారంటే బొచ్చా? ఆ మాసిపోయిన జుట్టు, ఆ పేలెట్టిన జుట్టు, ఆ సుండ్రు, కొంపు, దరిద్రం, స్నానం చేయని ఆ జుట్టు ఎవరికి ఇచ్చేస్తున్నారట? దేవుడికి. ప్రభు ఈ బొచ్చు తీసుకుని ఏం చేయాలట? మమ్మల్ని క్షమించే ప్రభు. నీ బొచ్చా అని అడుగుతున్నాను. ఎవడా అడిగాడండి? మళ్ళీ మొలుతుందంటే ఎవడని ఎత్తాడండి? మళ్ళీ మొలదంటే ఎవరు? ఆ సుండ్రు జుట్టు, ఆ పేరు జుట్టు, ఆ కొంపు జుట్టు, ఆ వాలిపోయిన జుట్టు అది నన్ను రుణముండిపోయింది నీ జుట్టు కాదు, రుణముండిపోయింది నీ చిల్లర కాదు. నువ్వు ఏమిచ్చి ప్రాయశ్చిత్తం చేయగలవు? ఇందా క్యాండిల్ వెలిగించాం, క్యాండిల్తో ప్రాయశ్చిత్తం చేసేయగలవా? ఏమని ప్రాయశ్చిత్తం చేయగలం? నీ ప్రాణం ఆయన ఉగ్రత నుంచి, పాతాళం నుంచి బయటకు రావాలి అంటే ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి, నీ రక్తానికి రక్తం ఇవ్వాలి, నీ దేహానికి దేహం ఇవ్వాలి. నీకు బదులుగా ఈ మనిషిని కాపాడాలంటే మరొక మనుష్యుడు దేవుడు ముందు నిలబడాలి. ఆయనే సశరీరుడుగా ఇలలోకి వచ్చిన నజరుడైన యేసుడు. గుర్తుపెట్టుకో. క్రిస్మస్ అంటే ఏంటంటే మనం ఎదుర్కోలేని ఉగ్రతను ఎదుర్కోవడానికి దేవుడే దీనుడుగా ఇలలోకి వచ్చిన వైనమే క్రిస్మస్. ఆయన మనకు నేర్పించింది ఏంటో చెప్పిన, మన ప్రాణాలను విమోచించడానికి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన దేహానికి విడుదల ఇవ్వడానికి మరణం నుండి ఆయన దేహాన్ని పణంగా పెట్టాడు. అందుకే మనం చెల్లించాల్సిన క్రయధనము ఆయన చెల్లించాల్సి వచ్చింది. ఎక్కడుంది ఈ మాట? ఒక్కసారి చూడండి, ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకో. అంటే అనేకులకు విమోచన క్రయధనం అంటే మనం నరకానికి, పాతాళానికి జారిపోకుండా దేవుడికి దేవుడుగా, మనుషులకి మనుషులుగా, ఇటు మనుషుడుగా అటు దేవుడుగా రెండు వైపులా జవాబుదారుగా నిలబడ్డానికి ఇలలోకి వచ్చి మన కొరకు బలైపోయాడు. బాలయేసుడిగా పుట్టిన ఆయన పొత్తిళ్ళలోనే కాదు, కలవరగిరి మీద చనిపోవడానికి వచ్చాడు. పొత్తుగుడ్డల్లో చూసిన యేసుని మనం చూడాల్సింది చెప్పిన, ఆయన పొత్తు కొడుపులో పొడి చేశారు. గుర్తుపెట్టుకోండి. ఆయన వీపుని చీరేశారు, ఆ లేత చేతులకి మేకలేసేశారు. ఈ క్రిస్మస్ దినాన్ని చూస్తున్న ఆ పాల బొగ్గల యేసుని చెక్కెళ్ళ మీద కొట్టేశారు. ఆయన మృదువైన దేహాన్ని, పొత్తుల్లో చుట్టిన చిన్న దేహాన్ని గోనబెట్టతో కప్పి కొరడాలిచ్చి కొట్టేశారు కాదు, కొట్టించుకోవడానికి వచ్చాడు ఆయన. క్రిస్మస్లో ఏముందయ్యా అంటే సంబరాలు అంబరాలు కాదు, పెయిన్, గుండెల్లో బాధ ఉంది, రోదన ఉంది, త్యాగం ఉంది, మరణం ఉంది, ఒక విమోచన ఉంది, ఒక బాధ ఉంది. మోకాళ్ళు వేసి దేవా నా కొరకు నువ్వే మనుషుడిగా వచ్చావని ఏడ్చే కన్నీళ్ళ ఆర్తనాదనం ఉంది. అదే చెప్తున్నారు ఆ రచయితలు. అయ్యో మనం విమోచించే నాయకుడు ఎవడునూ లేడా, ఎవడిని విమోచించలేడంటే ఎవడో లేడని ఏడ్చిన అధికారులకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు నేనున్నానని వచ్చాడు. మన కొరకు బలైపోయాడు, మన కొరకు త్యాగము చేసి మరణించాడు. అది మన గుడ్ న్యూస్, అదే మనకు శుభవార్త. భూమి మీద దేవునితో సమాధానం లేని మనకి ఆయనతో మనకి సమాధానపరచడానికి మనకి సరి అయిన మధ్యవర్తి ఆయన నిలబడ్డాడు.
అందుకే అటు దేవునికి దేవుడిగా నిలబడ్డాడు, ఇటు మనుషులకి మనుషులుగా నిలబడ్డాడు. అందుకే రచయితలు అన్నారు, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు, ఈ రెండు కలగలిపి మన కొరకు చనిపోవడానికి ఆ పశువుల పాకలో నిద్రపోయాడు. ఈ మనుషులు అశుద్ధం మధ్య తిరిగాడు, ఈ మట్టి లోకంలో మహిమ కలిగిన దేవుడు వాలిపోయాడు. ఎందుకు ప్రభువా అంటే, సిలువు మీద భాగం ఏంటంటే, నేను ఇది ఒక్కటి చెప్పి ముగిస్తానండి. సిలువు మీద అందరూ అనుకుంటారండి, మన పాపాల కొరకే సిలువు మీద ఆ శిక్ష అనిపించాడు, అయిపోయింది అనుకో. నో 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 నో, మన పాపాలకి విరుగుడు సిలువ ఒక్కటే శిక్ష అనుకోకండి. ఒకవేళ అదే అనుకుంటే, మన పాపాలకి ప్రతిదన్న సిలువ ఒక్కటే అనుకుంటే, ఆ సిలువ మనమెక్కి చచ్చిపోయి ముక్కు మూసుకుంటే ముక్కుని జేబుడికి చచ్చిపోతాడు, గొడవ వదిలిపోద్ది. అక్కడ వరకు దేవుడు రావక్కర్వద్దు. సిలువే శిక్ష అంటే, సిలువే పాపాలకి ప్రతీక అయితే అక్కడతో అది భరించేస్తే అయిపోద్ది. కేవలం దాని కొరకే రాలేదు ఆయన, గుర్తుపెట్టుకోండి. సిలువ వెనకాల ఇంకా ఏదో ఉంది. ఏముంది? సిలువనైనా ఒకవేళ మనం భరించవచ్చు, ఎందుకంటే పేతురుని కూడా సిలువేశారు. సిలువనైనా ఒకవేళ భరించచ్చేమో, కానీ మానవుడు భరించలేనిది ఒకటి ఉంది. సిలువ వెనక దేవుని ఉగ్రత, దాని పేరు పాతాళం. అది మనం భరించలేం. ఆ పాతాల, ఆ నరక కోపాన్ని మనం భరించలేం. సిలువైనా భరించగలం, ఆ నరక కోపాన్ని భరించలేం. అటు నరకాన్ని, అటు పాతాల బలాన్ని, వీటన్నిటినీ బంధింపజేయడానికి సిలువ మీద, మ్రాను మీద మన కొరకు వేలాడిపోయి సిలువలో ఆయన బంధించింది పాతాల బలాన్ని కూడా ఆపేశాడు, నరకం యొక్క ప్రభావాన్ని కూడా ఆపేశాడు, శరీరాన్ని ఆత్మను నశింపచేసే ఆ భయంకరమైన ఉగ్రతను మీద వేసుకున్నాడు. సిలువ మీద ఎంత ఉందంటే ఎంత ఉంది. పాతాళం, నరకం అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పినా, బోరు బావుల్లో పిల్లలు పడిపోతారు చూసారా? బోరు బావుల్లో పిల్లలు పడిపోయినప్పుడు ఎప్పుడని మీరు ఆలోచించండి. ఆ లోపల పడిపోయాడు, ఏడుస్తాడండి, అమ్మా అని ఏడుస్తాడు. వాళ్ళ అమ్మాడికి కనబడదు 250, 300 అడుగులు కిందకి వెళ్ళిపోతాడు. నాన్న అని పిలుస్తాడు, నాన్న కనబడ్డు, వెలుగు ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడో వెలుగు కనబడుతుంది, అక్కడికి ఎక్కలేడు, కదిలేకూడదు, కిందకి దిగిపోతుంటాడు. ఒంటరిగా ఉంటాడు, అమ్మ ఉండదు, నాన్న ఉండదు, స్నేహితులు ఉండరు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ చిన్న బిడ్డ విలవిల్లాడుతూ ఊపిరాడక చచ్చిపోతాడు. భయంకరమైన మరణం. నేను అడుగుతున్నాను, అదే సీన్లో నువ్వు నేను ఉంటాయండి? ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎలా ఉంటుందో కాదు, రేపు మరణిస్తే దేవుని ఎరగకపోతే మనం వెళ్ళేది ఎక్కడికి చెప్పనా? ఈ ప్రస్తుతానికి చెప్పండి, నిద్రిస్తున్నారు అంటే వీళ్ళు ఒకరోజు తిరిగి లేస్తారు. ఎప్పుడు లేస్తారు? ఆయన వచ్చినప్పుడు తమ తమ వరసల్లో తిరిగి లేపుతారు. ఇది భూమి మీద మనుషులకు చెప్పండి సమాధానం. ఈ భూమి మీద నరులకు సమాధానం. క్రిస్మస్లో ఏముందంటే, నశించిపోతున్న మనుషులు మరణాన్ని తొలగించడానికి, మనుషుల్ని మరలా తిరిగి లేపుతానని వాగ్దానం ఇవ్వడానికి మొదటి రాకడలో వచ్చాడు, శిక్షణ మీదను మోసాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి మరలా లేస్తారని మాటిచ్చి మనకు ఒక శుభవార్త చెప్పి వెళ్ళిపోయాడు. అంటే మొదటి క్రిస్మస్ అల్లా చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి చెప్పనా? మొదటి రాకడ గుర్తొచ్చిన మనకి ఏదో రోజు రెండవ రాకడ చెప్పండి జరగబోతుంది. రెడీ అవుతాం. ప్రభువా, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు వస్తావో, ఎప్పుడు వస్తావో మాకు తెలియదు. నీ మొదటి రాక జ్ఞాపకం పెట్టుకున్న మేము రెండో రాకడకి ఎదురు చూస్తున్నాం. విశ్వాసం ఉంచాం. పాతాళానికి బలం లేదు, మరణానికి బలం. ఎందుకంటే మరణాన్ని జయించావు, చావుని చావు దెబ్బ కొట్టావు, మరణాన్ని మరణం చేత కొట్టి మాకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాము. విడిపించిన నాదుడా నీకు స్తుతులు.